వాయిదా వేసిన పనులు వారమైనా జరగవు. ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్ళైనా జరగదు అని ఒక నానుడు ఉంది. మరి ఇవన్నీ జరగకపోవడానికి కారణం ఏంటి? వాయిదా వేయడం. ఈ వాయిదా వేయడము అనంటే ఏంటి? మనం ఆ పని చేసుకోవడానికి సిద్ధమవుతాము, కానీ చేయలేకపోతాము. దీనికి కారణాలున్నాయి. దీనివల్ల ఒక్కటే కాదు, చాలా సమస్యలొస్తాయి. పని చేయాలనుకుంటాం, చేయకపోతాం. దీనికి మొదటి కారణం ఏందంటే ఆత్మవిశ్వాసం లేకపోవడమే. నేను ఇది చేస్తా అనే బలమైన ఆత్మవిశ్వాసం నీకు లేకపోవడం. అది మాత్రం సంపాదించగలిగితే ఖచ్చితంగా ఆ పని మనం చేస్తాం. ఇంకొకటి, దాని వెంటనే వస్తుంది తోక పట్టుకొని, విఫలమవుతామనే భయం. ఈ విశ్వాసంతోటి ఈ భయం వస్తుంది. నేను ఈ పని చేస్తే పాడైపోతుందేమో, ఈ పని చేస్తే పనికి రాకుండా పోతుందేమో, నేను విఫలమైతానేమో, నేను ముందు ఒక పని చేశాను అది రాలేదు, మరి ఇంకా పక్క వాళ్ళు చేశారు అది కాలేదు అనే ఈ భయము పనులను వాయిదా వేయడానికి కారణమవుతుంది. మరి ఏం చేయాలి? ఈ భయాన్ని మనం తొలగించుకోవాలి. నిన్నటి రోజు వేరు, అది గడిచిపోయింది, మరి ఈ రోజు లేదు కదా. నిన్నటి వదిలేసి ఈరోజు మాత్రమే చేయి. నిన్నటిది అపజయం కావచ్చు, ఈరోజు విజయం అవుతుంది. మరి నిన్ననే కాదు కదా, ఒకరోజు గడిచిపోయింది. నువ్వు జీవితంలో ఒకరోజు నీ జీవితం గడిచిపోయింది, చౌకు ఒకరోజు దగ్గరయ్యావు. మరి ఈరోజు చేయి, నిన్నటిది ఎక్కడిది? నిన్నటి లేదు. ఇంకొకటి, ప్రతిదానికి నిర్లక్ష్యం. రేపు చేస్తాంలే, ఎల్లుండి చేస్తాంలే. ఈ నిర్లక్ష్యం అనేది కూడా వాయిదాకు కారణమవుతుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు తినడం ఎప్పుడు నిర్లక్ష్యం చేయవే? ఆ తినడమే నిర్లక్ష్యం చేస్తే నీ ప్రాణమే పోతుంది. మరి ఈ నిర్లక్ష్యం అనేది తిండి నుంచి నిద్ర వరకు ప్రతి దాంట్లో, ప్రతి పనిలో మనల్ని ఇట్లా పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఎలా అంటే తుపాకీ పట్టుకున్నట్టు. నువ్వు ఎప్పుడైతే దాన్ని చేస్తావో కాల్ చేస్తుంది నేను. మరి ఈ నిర్లక్ష్యం కూడా వాయిదా వేయడానికి ఒక కారణమే. ఇంకొకటి ఏంటంటే, ఏ పనైనా కూడా నేను మొత్తం చేస్తానో లేదో, పరిపూర్ణంగా చేస్తానో లేదో, మొదలుపెట్టా సగం అయిపోయినాక అయిపోతుందేమో, ఈ పని చేయడంలో సగం ఆగిపోతే మంచిగా ఉండగా, నేను ఈ పని చేసిన పని కూడా వేస్టే, నా టైం వేస్ట్. కొందరు అంటారు పరీక్ష రాయమంటే నేను చదవలేదు, నేను అడిగి పోయి టైం వేస్ట్ అని. చదవలేదు నిజమే, నువ్వు అడిగిపోతే ఒకటో రెండో ప్రశ్న నీ మైండ్ ఆలోచిస్తుంది కదా, నీ టైం వేస్ట్ ఏంది? అంటే పరిపూర్ణంగా చెయ్యలేదనే భయం కూడా వాయిదాలు వేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఈ పరిపూర్ణంగా చేయలేను అనే భయమే కారణము ఆసక్తి లేకపోవడం. ముఖ్యంగా ఈ పని చేయాలి, నేను ఇది చేస్తా అనుకున్నప్పుడు ఆసక్తినే మనం పెంచుకోవాలి. ముఖ్యంగా విషయం చెప్పాలంటే అసలు మనం ఆసక్తి ఉన్న పనులే చేయాలి. ఈ ఆసక్తి ఉన్న పనిని ఆత్మవిశ్వాసం చేస్తూ విఫలం అవ్వమనే ధైర్యంతో కనుక చేస్తే ప్రతి విజయం మనదే కదా. ఆలోచించండి, ప్రతి విజయం మనదే. ఇట్లా మీరు ఆలోచిస్తూ ప్రతి విజయాన్ని పొందుతారని నేను కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబ్ లేదు. ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం.